పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న క్రేజీ చిత్రాలలో ఉత్సాహ్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబోలో వస్తున్న రెండో చిత్రం. కమర్షియల్ సినిమా అనగానే మనకు కొంతమంది డైరెక్టర్లు గుర్తుకు వస్తారు. తెలుగులో చాలామంది కమర్షియల్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ అందులో ది బెస్ట్ సినిమాలను తీసే వాళ్ళు మాత్రం మహా అయితే ఒక 5గురు మాత్రమే ఉంటారు. అందులో హరీష్ శంకర్ ఒకరు. పవన్ కళ్యాణ్తో ఇంతకుముందు ఎవరూ చేయలేని విధంగా గబ్బర్ సింగ్ అనే ఒక సినిమా చేసి ఆయన పొటాన్షియలిటీ మొత్తాన్ని బయటకు తీసి సక్సెస్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు అదే కాంబోని రిపీట్ చేస్తూ ఉత్సాహ్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని ఎంతో ఓపికతో పవన్ కళ్యాణ్ కోసం చాలా కాలం పాటు ఎదురు చూస్తున్నారు. ఆయన పొలిటికల్ ప్లానింగ్ కు తగ్గట్టుగానే సినిమాలు షూటింగ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక దర్శకుడు హరీష్ శంకర్ అయితే చాలా కాలం పాటు పవన్ కళ్యాణ్ కోసమే ఎదురు చూశాడు. ఇక చివరికి ఉత్సాహ్ భగత్ సింగ్ షూటింగ్ కు మధ్యలో చాలా లాంగ్ బ్రేక్ కావడంతో మరొక రీమేక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కేవలం 5 రోజుల షూటింగ్ తోనే సరిపెట్టుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ బిజీ అవ్వడంలో హరీష్ శంకర్ ఈ సినిమాని పక్కన పెట్టేసి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా స్టార్ట్ చేశారు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ అదిరిపోయే గ్లిమ్స్తో పవన్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ వైబ్స్ని ఇచ్చిన హరీష్ శంకర్ రెండో టీజర్తో మరింత ఆసక్తిని పెంచారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలు అవ్వగానే షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. మరి ఈ సినిమా గబ్బర్ సింగ్ లాగా పవన్కి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.